ఇప్పటి వరకు సంఘము ఎత్తబడడం గురించి, అలాగే న్యాయపీఠం గురించి, గొర్రెపిల్ల యొక్క వివాహాన్ని గురించి మనం ఆలోచించేశాం. ఈరోజు 7 ముద్రల పుస్తకాన్ని గురించి ఆలోచన చేద్దాం. ద మిస్టరీ ఆఫ్ 7 సీల్డ్ బుక్. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. మొదటి 2 వచనాలు మనందరం కలిసి చదువుదాం. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడయుండు వాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. ఇక్కడ ప్రకటన గ్రంథాన్ని సులభంగా గుర్తుపెట్టుకోవడానికి కొన్ని భాగాలు నేను చెప్తాను. కనీసం అవుట్లైన్ మనకు జ్ఞాపకం ఉండాలి. మొదటి అధ్యాయంలో మహిమలో ఉన్న క్రీస్తు కనబడతాడు, క్రైస్ట్ ఇన్ హిస్ గ్లోరీ. 2-3 అధ్యాయాల్లో భూమి మీద సంఘం కనబడుతుంది, చర్చ్ ఆన్ ఎర్త్. 2-3 తర్వాత ఏ అధ్యాయాలు? 4-5 అధ్యాయాల్లో పరలోకంలో సంఘం కనబడుతుంది, చర్చ్ ఇన్ హెవెన్. 4-5 తర్వాత ఏ అధ్యాయాలు? 6 నుండి 18 అధ్యాయాల వరకు భూలోకములో శ్రమలు కనబడతాయి, ట్రిబ్యులేషన్ ఆన్ ద ఎర్త్. 19వ అధ్యాయంలో గొర్రెపిల్ల పెండ్లి విందు కనబడుతుంది, మ్యారేజ్ సప్పర్ ఆఫ్ ద ల్యాంబ్. 20వ అధ్యాయంలో 1000 ఏండ్ల పరిపాలన, క్రీస్తు ధవళ సింహాసనపు తీర్పు కనబడుతుంది. ఎన్నయ్యా ఇప్పటికి? 7 నా లెక్కకి 6 వచ్చాయి. ఓకే, కరెక్ట్గా లెక్కేసానా నేను? ఓకే. 21, 22 అధ్యాయాలు నిత్యత్వం, ఎటర్నిటీ కనబడుతుంది. ఇది ప్రకటన గ్రంథాన్ని సులభంగా మనం జ్ఞాపకం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ ప్రతి వచనం అధ్యాయం మన మనసులో లేకపోయినా కనీసం అవుట్లైన్ ఉంటే చదివేటప్పుడు ఏం చదువుతున్నాం అనేది అర్థమవుతుంది. తప్పకుండా మనం దాన్ని గ్రహిస్తాం. మళ్ళొకసారి చెబుదామా? మొదటి అధ్యాయం మహిమలో క్రీస్తు, 2-3 అధ్యాయాలు భూమి మీద సంఘం, 4 అధ్యాయాలు పరలోకంలో సంఘం, 6 నుండి 18 అధ్యాయాలు భూలోకంలో శ్రమలు, 19వ అధ్యాయం గొర్రెపిల్ల పెండ్లి విందు, 20వ అధ్యాయం 1000 ఏండ్ల పరిపాలన, క్రీస్తు ధవళ సింహాసనపు తీర్పు. తర్వాత 21, 22 అధ్యాయాలు నిత్యత్వం. ఓకే, దీనికి భాగాలుగా విభజించాం. దానికి మళ్ళీ ఒక పేరు పెడదాం. మొదటి భాగం ఏమనుకున్నాం? మహిమలో క్రీస్తు, అంటే క్రీస్తు యొక్క మహిమా ప్రత్యక్షత. రెండవది భూలోకంలో సంఘం అనుకున్నాం కదా, భూలోకంలో సంఘం యొక్క వాస్తవికత. అంటే ఒరిజినల్గా సంఘం భూలోకంలో ఎలా ఉందో, ఎన్ని లోపాలతో ఉందో ఆ వాస్తవికత 2-3 అధ్యాయాల్లో కనబడుతుంది. దాని తర్వాత 4-5 అధ్యాయాల్లో పరలోకంలో సంఘం అనుకున్నాం కదా, ఆ సంఘము యొక్క ఆధిక్యత, ద ప్రివిలేజ్ ఆఫ్ ద చర్చ్, సంఘము యొక్క ఆధిక్యత కనపడుతుంది. ఆ తర్వాత 6 నుండి 18 అధ్యాయాల వరకు ఏమనుకున్నాం?
శ్రమలు కదా. అప్పుడు భూలోకం యొక్క నిస్సహాయత, హెల్ప్లెస్నెస్ ఆఫ్ ది ఎర్త్, అంటే ఎంత నిస్సహాయులుగా వాళ్ళు మారిపోతారో భూలోకంలో ఉన్న వాళ్ళు, అది 6 నుండి 18 అధ్యాయాల్లో మనకు కనబడుతుంది. పోలీసులు ఎవరైనా వాళ్ళను నేరస్తులను పట్టుకున్నప్పుడు వాళ్ళనే మొదటి మాట ఏంటి? నేరస్తులు దొరకగానే పోలీసులనే మొదటి మాట ఏంటి? మేము ఎప్పుడూ నేరం చేయలేదయ్యా, పోలీసులకి చిక్కలేదు అని అంటారు కదా. హ్యాండ్స్ అప్ అంటారు. అంటే అర్థం ఏంటి? చేతులెత్తో. అంటే చేతులు ఎత్తడం అనేది ఎదుటి వ్యక్తికి సమర్పించుకోవడం, ఎదుటి వ్యక్తి అధికారానికి అప్పగించుకోవడం అని అర్థం. అలాగే దేవుడు 6 నుండి 18 అధ్యాయాల్లో లోకాన్ని హ్యాండ్స్ అప్ అంటాడు. అనకుండానే వాళ్ళు అనేస్తారు అంతే, చేతులు ఎత్తడం తప్ప ఏం చేయలేరు. అందుకే దానికి ఏం పేరు పెట్టుకున్నాం? నిస్సహాయత, హెల్ప్లెస్నెస్. ఏడవడం తప్ప ఇంకేం చేయలేరు భూలోకం. ఆ తర్వాత 19వ అధ్యాయంలో ఏమనుకున్నాం? పెండ్లి విందు. అంటే గొర్రెపిల్ల పెండ్లి విందు యొక్క ఔన్నత్యత, దాని యొక్క గొప్పతనం కనబడుతుంది. తర్వాత 1000 ఏండ్ల పాలన, ధవళ సింహాసనం యొక్క తీర్పు. దాంట్లో చనిపోయిన పాపుల యొక్క దౌర్భాగ్యత కనబడుతుంది. ద రెచెడ్నెస్ ఆఫ్ ద సిన్నర్స్, ద డెడ్ సిన్నర్స్. చనిపోయిన పాపుల యొక్క దౌర్భాగ్యత అక్కడ కనపడుతుంది. నిత్యత్వంలో సంఘము యొక్క సాఫల్యత కనబడుతుంది. సో 7 భాగాలుగా ప్రకటన గ్రంథాన్ని విభజించుకోవచ్చు. గుర్తున్నాయా? అవుట్లైన్ నిద్రలో కూడా చెప్పగలగాలి. చెప్పండి. మొదటి మాట పదాల ప్రకారం చెప్పండి. పదాలు ఇందాక చేసిన డివిజన్ వదిలేసేయండి. మహిమా ప్రత్యక్షత, సంఘము యొక్క వాస్తవికత, సంఘము యొక్క ఆధిక్యత, భూలోకం యొక్క నిస్సహాయత, గొర్రెపిల్ల పెండ్లి విందు యొక్క ఔన్నత్యత, చనిపోయిన పాపుల యొక్క దౌర్భాగ్యత, సంఘము యొక్క సాఫల్యత. దట్ ఈస్ పీక్, అల్టిమేట్, అత్యద్భుతమైన ఆశీర్వాదకరమైన ఆ దృశ్యం జరగబోతుంది. ఇది ప్రకటన గ్రంథాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవడానికి ఒక సులభమైన పద్ధతి. ప్రియులారా, ఎందుకు మనం దీని సంగతి చూడాలి అని అంటే, దేవుని వాక్యాన్ని మనం ఈ రాబోయే సంగతులు తెలుసుకునేటప్పుడు ఇవి మనకు ఏం తెలియజేస్తాయి అని అంటే, ప్రభువు మన పట్ల ఎంత ప్రేమ చూపాడో అని మనకు తెలియజేస్తాయి. జాగ్రత్తగా వినండి. దేవుడు మానవ జాతి కోసం ఆయన చాలా పనులు చేశాడు. కొన్ని పనులు వ్యక్తిగతంగా చేశాడు. అబ్రహాముకు ఆయన వరకే చేశాడు. తర్వాత తరాల వరకు దీవెనకరంగా ఉండడం కొరకు చేశాడు. దావీదు కొరకు, తన కొరకు కొన్ని పనులు చేశాడు. వ్యక్తిగతంగా ఆయన కొన్ని పనులు చేశాడు. కానీ ప్రజలందరి కొరకు ఆయన చేసిన పనులు కొన్ని ఉన్నాయి. ప్రజలందరి కొరకు ఆయన చేసిన పనులు ఏంటో తెలుసా? 1, ఆయన జననం. 2, ఆయన మరణం. 3, ఆయన పునరుద్ధానం. 4, ఆయన ఆరోహణం. 5, ఆయన ఆత్మను పంపడం. 6, ఆయన తిరిగి భూలోకానికి రావడం. చెప్పండి ఎన్ని పనులు? మళ్ళీ చెప్పండి. మొదటిదేంటి? ఆయన జననం. దానిని ఇంకార్నేషన్ అంటారు. రెండవది ఆయన మరణం. ఆయన మరణాన్ని క్రూసిఫిక్షన్ అంటారు. మూడవది ఆయన పునరుద్ధానం. ఏమంటారు దాన్ని? ఆయన రిజరెక్షన్ అంటారు. నాలుగవదిగా ఏంటి? ఆయన ఆరోహణం, హిజ్ ఎసెన్షన్ అంటారు. తర్వాత ఎన్నోది? ఐదవది ఏంటి? ఆత్మను పంపడం. దానిని పెంటకోస్త్ అంటారు. పెంతకోస్తు దినాన కదా జరిగింది. ఆరవది ఏంటి? ఆయన అవరోహణం, అంటే ఆయన భూలోకానికి తిరిగి రావడం. దీన్నే రెవల్యూషన్ అంటారు. సో
ఇన్ని సంగతులు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఎందుకు నేను ఇవన్నీ చెప్పానంటే ఈ ఆరీట్లో ఎన్ని జరిగాయి, ఎన్ని జరగలేదు. సరే, మళ్ళీ వస్తాను. జననం జరిగిందా లేదా? మరణం జరిగిందా లేదా? తిరిగి లేవడం జరిగిందా లేదా? జరిగింది. ఆయన ఆరోహణం అవ్వడం జరిగిందా లేదా? ఆత్మను పంపడం జరిగిందా లేదా? జరిగింది. ఆయన తిరిగి రావడం జరుగుద్దా లేదా? జరుగుద్ది కాదు, తప్పకుండా జరుగుద్ది. డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపెన్. తప్పకుండా జరుగుతుంది. దాని కొరకే మనం కనిపెడుతున్నాం. ఈ 6 పనులు ఆయన ప్రపంచం అంతటి కోసం చేశాడు. నాకు జలుబు తగ్గించాడు, నాకు జ్వరం తగ్గించాడు, కడుపు నొప్పి తీసేశాడు. ఓకే, పర్సనల్గా అవి చేస్తాడు దేవుడు. అది వ్యక్తిగతంగా చేసేవి. మా కుటుంబానికి మేలు చేశాడు, ఫైన్. కానీ జనాంగం అంతటి కోసం ఆయన చేసిన పనులు ఇవి ప్రధానంగా 6. ఈ 6 5 పనులు జరిగిపోయినాయి, ఇంకొకటే జరగాలి. ఖచ్చితంగా జరుగుతుంది. దాని కొరకే మనం కనిపెడుతున్నాం. ప్రియులారా, ఆయన రాకడలో 2 భాగాలు. ఫస్ట్ ర్యాప్చర్, 2 రెవల్యూషన్. ర్యాప్చర్ అంటే ఎత్తబడుట, రెవల్యూషన్ అంటే ప్రత్యక్షమగుట. ఎవరైతే ర్యాప్చర్ అవరో వాళ్ళు రప్చర్ అవుతారు. రప్చర్ అంటే తెలుసా? రప్చర్ అంటే నలిగిపోవడం, చితక్కొట్టబడడం. కాబట్టి దేవుడు ఆయన తన గ్రంథములో మనకు జ్ఞాపకం చేస్తున్న సంగతి, ఇఫ్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ర్యాప్చర్, యూ హ్యావ్ టు ప్రిపేర్ టు బీ రప్చర్డ్. రప్చర్ అయిపోతాం అన్నమాట, ర్యాప్చర్ కొరకు సిద్ధపడకపోతే. అందుకు ఆయన ప్రత్యక్షత కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం. మంచిది. ఇది ఆయన పునరుద్ధానం, ఆయన యొక్క ఆరోహణం, ఆయన మళ్ళా ఆత్మను పంపడం, తిరిగి రావడం, ఇవన్నీ వాస్తవాలు. ఎందుకనో తెలుసా? ఆయన మొదటి రాకడ గురించి బైబిల్లో అసలు బైబిల్లో ఒక ఆయన లెక్కబెట్టి చెప్పారు, బైబిల్ పండితుడు. బైబిల్ అంతా 4 భాగాలుగా విభజిస్తే 4వ భాగం, పావు భాగం కేవలం ప్రవచనం కొరకే వాడబడింది. అంటే ఏవైతే జరగబోతున్నాయో ప్రభు వాటిని ముందుగా చెప్పాడు. కొన్ని భాగాలలో చరిత్ర ఉంది, కొన్ని భాగాల్లో బోధ ఉంది, కొన్ని భాగాలలో ఇతర సంగతులు రాయబడ్డాయి. కానీ ఒక భాగం కేవలం భవిష్యత్తులో ఏం జరగబోతుంది అని తెలియజేయటం కొరకు దేవుడు తన గ్రంథములో రాయించాడు. మంచిది. ఈరోజు మనం చదివిన ప్రకటన గ్రంథం 5వ అధ్యాయములో మొదటి వచనాన్ని, మొదటి 2 వచనాలను మనం ఇలాగా అనుకుందాం. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడయుండు వాని కుడి చేత చూచితిని. ఎక్కడ? కుడి చేత. ఆయన గ్రంథం ఆయన సింహాసనమందు ఆసీనుడైన వాని కుడి చేత చూసి. ఆ గ్రంథం యొక్క స్పెషాలిటీ ఏంటి మీరే చెప్పండి. ఇప్పటికీ 2 సార్లు చదివాం. గట్టిగా, ఓకే, ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్తున్నారు, ఫైన్. ఇంకా బయట రాయబడింది, లోపల రాయబడింది. ఇంకా 7 ముద్రలు ఉన్నాయి, 7 సీల్స్. రోమా ప్రభుత్వంలో ప్రభుత్వ పత్రాలకు, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులకు ముద్రలు ఉంటాయి, గవర్నమెంట్ సీల్స్ ఉంటాయి. వాటికి 7 ముద్రలు వేస్తారు. అంటే దాని జోలికి ఎవరు వెళ్ళకూడదు. తీసాడా చచ్చాడేవాడు. అందుకే మనం జయ జయ యేసు జయ యేసు అనే పాటలో ఒక చరణం ఇలా పాడతాం. ఏంటది? ముద్రలు గెలిచిన జయ యేసు, ముద్రలు ఓడెను జయ యేసు. ఆయన ముద్రలు గెలిచాడు. రోమా ప్రభుత్వం ఆయన సమాధిలో పెట్టి
గొలుసులు బిగించి ముద్రలేసింది. కానీ ముద్రలు ఎక్కడెక్కడ ఊడిపోయాయి, తెగిపోయాయి. ఆయనకి ముద్రలు ఆయనకేం పెద్ద లెక్క. మాసిలామణి గారు ఒక 40 ఏళ్ల క్రితం ప్రసంగం చేస్తూ విజయవాడ రైల్వే స్టేషన్లో, అది ఆయన ఆఖరి మరణ ప్రసంగం, యేసు ప్రభు యొక్క సమాధి మీద రాయి ఎందుకు తొలగిందంటే ఆయన బయటికి రావడానికి కాదు, నువ్వు నేను లోపలికెళ్ళి ఆయన అందులో లేడని తెలుసుకోవడానికి. రాయి ఎందుకు తొలగిపోయింది? ఆయన బయటికి రావడానికి కాదు, మనం లోపలికి వెళ్ళి ఆయన అందులో లేడని తెలుసుకోవడానికి. ఉదాహరణకి సమాధి బండ వేసినట్టే ఉంది, ఆయన బయటకు వచ్చాడు అనుకోండి, మనుషులు ఏమని ప్రచారం చేస్తారు? ఆయన లోపలే ఉన్నాడు, బయటకు వచ్చిన ఆయన వేరే ఆయన అని అంటారు. కాబట్టి ఇది ఎందుకు పడాలి ఆయన ఈ అపనింద? అందుకని ఆయన ఏం చేశాడు? దాన్ని గెలిచి వచ్చాడు, దాన్ని తొలగించి వచ్చాడు. కాబట్టి ఆయన కోసం కాదు. అప్పుడు ఆయన ఆ ప్రసంగంలో అన్న మాట ఏంటంటే, యేసు ప్రభు సమాధిలో నుంచి బయటకు రావాలంటే ఆ 4 అంగుళాల మందం కలిగిన బండ అడ్డం వస్తుందా, మీ బెజవాడ కొండ అడ్డం వస్తుందా అన్నాడు. ఆ పక్కనే కదా రైల్వే స్టేషన్కి. 4 అంగుళాల మందం కలిగిన బండ అడ్డం వస్తుందా, మీ బెజవాడ కొండ అడ్డం వస్తుందా? అవును, ఆయన ముద్రలు గెలిచి తిరిగి లేవగలిగిన గొప్ప దేవుడు. అందుకే ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథములో 7 ముద్రలు కలిగిన పుస్తకం. సహజంగా ఇవి గవర్నమెంట్ ప్రాపర్టీ అని అంటాం కదా, జాగ్రత్తగా వినండి. మరి ఈ ప్రాపర్టీ దేంది? 6వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు ఏమని చెప్పాను? ఇందాక విన్నారా? జ్ఞాపకం ఉందా? ఇటు నుంచి ఇటు వెళ్ళిపోయిందా? చెప్పండి. భూలోకంలో జరిగే సంభవాలు. భూలోకంలో సంభవాలకు మొదటి సంభవం ఏంటి? 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆ గొర్రెపిల్ల 7 ముద్రలలో అదన్నమాట జరగాలి. 7 ముద్రలు విప్పాలి. ముద్ర విప్పాలంటే ఎవరు విప్పాలి? బలిష్ఠుడు కావాలి. అంటే ఎవరినైతే ఎదిరించలేరో వాళ్ళే విప్పగలగాలి. గవర్నమెంట్ సీల్ వేసిందనుకోండి, మళ్ళీ సీల్ ఎవరు తీయాలి? వాళ్ళే తీయాలి. వేరే వాళ్ళు తీస్తే కేసు, ఆ కేసు అయితే తీసినోడికి లాసు. అవును కదా? ఇప్పుడు ముద్ర వేశారు. ఇది ప్రభుత్వ ప్రాపర్టీ. ఎవరిది ప్రాపర్టీ? ప్రభుది. ఇప్పుడు భూమి ఎవరి అధికారంలోకి వచ్చింది? ప్రాపర్టీ ఏమో ప్రభుది. అది ఎవరి అధికారంలో ఉంది? సాతానుడి అధికారంలో ఉంది అని ఎలా తెలుసు? యేసుప్రభువే చెప్పాడు ఆ మాట. ఇదిగో లోకాధికారి అన్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఏమన్నాడు? లోకాధికారి. అంటే ఇప్పుడు లోకాధికారి ఎవరు? సాతానుడు. ఇప్పుడు అధికారం లోకం సాతాను అధికారం కింద ఉంది. ఇప్పుడు లోకాధికారి మిగతా లోకాధికారులను ప్రేరేపిస్తున్నాడు. అందుకే హింసలు, అవినీతి, పాపం, అన్యాయం, అక్రమం జరుగుతూ ఉంది. అయితే సర్వాధికారికి ఇంకా సమయం రాలా, కానీ వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు ఏం జరుగుతుందో ఒక మాట చదువుతారా? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం చూడండి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల ఎదుట నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్ అనాలి. మనకు అలవాటు లేదుగా, అన్నిటికీ అలాగే చూస్తుంటాం. అపవాది పడద్రోయబడి ఉన్నాడు. అయిపోయింది, వాడి చాప్టర్ క్లోజ్. ఒక రోజు రాబోతుంది, వాడు పడద్రోయబడి ఉన్నాడు. రోమీలకు రాస్తూ పౌలు అన్నాడు, సమాధానకర్తయగు దేవుడు
సాతానును మీ పాదముల కింద శీఘ్రముగా చితకదొక్కించును అన్నాడు. అది ఫ్యూచర్, కానీ ఇక్కడ పాస్ట్ టెన్స్ అంటే చూచింది రాస్తున్నాడు. పౌలు జరగబోయేది రాశాడు, యోహాను చూచింది రాస్తున్నాడు. జరుగుతుందని పౌలు రాశాడు, జరిగిందని యోహాను రాశాడు. సో గ్యారంటీ అని అయితే తప్పకుండా జరుగుతుంది. సాతానుడు చాప్టర్ క్లోజ్ అవుతుంది. ఇప్పుడు ప్రపంచంలో ఒక ప్రాముఖ్యమైన యుద్ధం జరుగుతుంది. ఏంటిది చెప్పండి మీరే. రోజు మా ఇంట్లో యుద్ధాలేనయ్యా అంటారా? సరే, ఆ యుద్ధాల గురించి కాదు నేను అడిగే, ప్రపంచంలో యుద్ధాల సంగతి. ఇజ్రాయేల్ హమాస్ వార్. ఇశ్రాయేలీలు పోరాడుతూ ఉన్నారు. ఎవరిని పట్టుకోవడానికి? ఉగ్రవాదులు. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలి, హమాస్ లీడర్ని పట్టుకోవడానికి. ఎక్కడున్నాడో సీసీ కెమెరాలో ఫోటో తీసి అది కూడా పెట్టారు. వీడియో ఎంతమంది చూసారు లేదో నాకు తెలియదు, నేను చూశాను. ఒక సొరంగంలో పడి వెళ్తూ ఉండగా, కుటుంబంతో కలిసి వెళ్తూ ఉండగా తీశారు. స్టిల్ దే ఆర్ సెర్చింగ్ ఫర్ హిమ్. వారి కోసం వెతుకుతున్నారు. అంటే అతను దొరికితే గాని యుద్ధం ఆగదు. అలాగే ప్రభువారు ఆయన సంపూర్ణ అధికారం ఆయనకు వచ్చేది ఎప్పుడంటే సాతానుడి మీద గెలవాలి. ఆ రోజు ఒకటి రాబోతుంది. అప్పటి వరకు ఆయన ప్రపంచంలో పోరాటం జరుగుతూనే ఉంటుంది. తప్పకుండా ఆ రోజు వస్తుంది. ఇప్పుడు ఆ ముద్ర, భూమి ఎవరిది? ఆయనది. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. స్థలం ఆయనది, భూమి ఆయనది. వాడు ఆక్రమించుకున్నాడు. ఎవరు? సాతానుడు. మీ స్థలాన్ని వేరే వాళ్ళు ఆక్రమించుకుంటే మీరేం చేస్తారు? పోరాటమా? ప్రార్థన? ప్రార్థన చేసేంత మంచివాళ్ళు ఎవరు లేరులే. పోరాటం చేస్తారు. పోరాటం ఎందుకు చేస్తారు అంటే వాళ్ళని చంపలేక. చంపేవాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది అది చేయలేక వాళ్ళకి సెటిల్మెంట్ ఇచ్చి అలా చంపేయమని చెప్పేసి స్వాధీనం చేసుకుంటారు. సర్వాధికారి అయిన దేవుడు, ఆ దేవునికి అన్నీ ముందే తెలుసు. అందుకనే ఆయన భూలోకానికి నరావతారిగా వచ్చినప్పుడు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాక శరీరం నీరసం అయిపోతే సాతానుడు వచ్చి లోకరాజ్యాలన్నీ కొద్దిసేపట్లో చూపించి, నీకు కావాల్సింది లోకమే కదా, మొక్కు, నాకు మొక్కు, ఇది మొత్తం నీకు ఇస్తాను అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? పూర్తిగా మీకు తెలియకపోయినా ఇలాగ అన్నాడని నేను అనుకుంటున్నాను. అరే, నీకు మొక్కి తీసుకోవటం ఏంట్రా, నిన్ను తొక్కి తీసుకుంటాన్రా అన్నాడు. ఏమన్నాడు? నీకు మొక్కి తీసుకోవడం ఏంట్రా, నిన్ను తొక్కి నార తీసి తీసుకుంటాను. అందుకే ఆయన మొక్కలేదు అక్కడ. అదే ప్రకటన గ్రంథంలో జరగబోతుంది. 7 ముద్రలు. ఇవి 7 ఆయనవి. ఈ ఆయన అధికారం, టైటిల్ డీడ్ ఆయనది. అంటే రోమా ప్రభుత్వం ఏదైనా ఆస్తిని బదలాయించాలంటే, ట్రాన్స్ఫర్ చేయాలంటే 7 ముద్రలు పడాలి. అది చరిత్ర. ఇప్పుడు 7 ముద్రలు భూమికి సంబంధించినవి. ఈ భూగోళాన్ని వశపరచుకోవడానికి 7 ముద్రలు తీయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఎవ్వరు? చూడండి, ఆ వచనం చదువుదాం. 2వ వచనం. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం ఇప్పుడకు యోగ్యుడెవడని. ఈయన బిగ్గరగా కేకేసాడు, కానీ ఆయనకు కూడా బలం లేదు. చూసారా ఎంత బాగా రాశాడు అక్కడ? ఆ దూత ఎవరు? బలహీనుడైన దూత. మామూలుగా దూతే బలిష్ఠుడు. బలిష్ఠుడైన దూత బిగ్గరగా పలికాడు, కానీ అలా పలకటం ద్వారా ఆయన ఏం ఒప్పుకున్నాడు? నాకు కూడా అంత బలం లేదు అని ఒప్పుకున్నాడు. అంటే బలిష్ఠుడైన దూత కూడా చెయ్యలేని పని అది.
3వ వచనానికి రండి. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఆ గ్రంథము ఇప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయాను. ఎక్కడెక్కడ చెప్పారు? పరలోకమందు. ఆగండి, ఇప్పుడు నా వైపు చూడండి. పరలోకమందు ఎవరికి శక్తి లేదా? పరలోకంలో ఎవరెవరు ఉంటారు? దూతల్లో ఎవరెవరు ఉన్నారు? గాబ్రియేలు, మికాయేలు, రఫాయేలు, చాలామంది ఏళ్ళు ఉన్నారు కదా. వాళ్ళల్లో కూడా ఎవరు పనికిరారు. వారు యుద్ధాలు చేయగలరు కానీ ఇది ఇప్పలేరు. వాళ్ళు శుభవార్తలు అందించగలరు కానీ ఇది చేయలేరు. కావాలంటే లక్షల మందిని చంపుతారు కానీ ఇది చేయలేరు. ఓకే, ఇంకెవరున్నారు పరలోకంలో? అబ్రహాం ఉన్నాడా? అబ్రహాం కూడా ఇప్పలేడు. ఎందుకు? ఇప్పడానికి వచ్చామనుకో, సాతానుడు అంటే నీ సంగతి నాకు తెలుసులేవయ్యా, అబద్ధాలు ఆడినోడివి, నోరు మూసుకొని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ దావీదు వస్తాడు. దావీదుని ఏమంటాడు సాతానుడు? నీ సంగతి నాకు తెలుసులేవయ్యా, చెప్పండి, పరాయి స్త్రీతో వ్యభిచారం చేసినాడివి, గెట్ అవుట్. మోషే వస్తాడు. నీ సంగతి నాకు తెలుసులేవయ్యా, 40 సంవత్సరాల్లో 2 సార్లు నోరు బారేసుకున్నావు, గెట్ అవుట్. పరలోకంలో ఎవడూ లేడు. నెక్స్ట్ పరలోకం అయిపోయింది. భూలోకంలో అంటే పరిశుద్ధ దూతలలో ఎవరూ లేరు. దేవుని చేత పరిశుద్ధులుగా ఎంచబడిన వారు కూడా ఎవరూ లేరు. నెక్స్ట్ భూలోకంలో పరిశుద్ధులే తీయలేకపోయింది, పాపాత్ములు ఎలా తీస్తారు? లాజిక్ కదా అది. పాపాత్ములు కూడా తీయలేరు దాన్ని. ఇక పాపాత్ములే తీయలేకపోయారు. నెక్స్ట్ 3వ లోకం ఏంటి? భూమి కింద ఏముంది? పాతాళంలో ఉన్న వాళ్ళు ఎలా తీయగలరు? ఇంపాసిబుల్. అందుకే రాసింది అక్కడ, ముల్లోకాలలో ఎవరూ లేరు. పరలోకంలో లేరు, భూలోకంలో లేరు, పాతాళ లోకంలో లేరు. అందుకని ఈయన ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. ఉన్నాడా? 4వ వచనం. ఆ గ్రంథమును విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడునందున నేను బహుగా ఏడ్చుచుండగా. యోహాను అంత ఏడుస్తున్నాడు. ప్రియులారా, ఇక్కడ యోహాను సంఘానికి గుర్తు. యోహాను ఎవరు? సంఘానికి గుర్తు అని మీరెలా చెప్పగలరన్నా అంటారేమో. 4వ అధ్యాయం 1వ వచనానికి రండి. 4:1. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము అనెను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అంటే యోహాను ఎప్పుడున్నాడు? ఆ స్వరం ఎప్పుడున్నాడు? అలా చూడకండి, ఆన్సర్ చెప్పండి. మంపుగా ఉండకండి. ఎప్పుడున్నాడు? 3వ అధ్యాయం చదివి చెప్పండి. 4వ అధ్యాయం 1వ వచనం చదివి చెప్పండి. 4:1 చదివి చెప్పండి. ఎప్పుడు విన్నాడు? ఈ సంగతులు జరిగిన తర్వాత. ఏ సంగతులు? అంటే చాలామంది భలే డిగ్రీలు చేస్తున్నారు. ఏం డిగ్రీలు అంటే బీపీఎంఏ అంటే బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. మనుషులు ఇక్కడే ఉన్నారు, మనసులు ఎక్కడో తిరుగుతున్నాయి. బీపీఎంఏ డిగ్రీ హోల్డర్స్ బోల్డ్ మంది ఉన్నారు ఇక్కడ. మనుషులు ఇక్కడే ఉంటారు, కళ్ళు ఎలా చూస్తుంటాయి, మనసులు ఎక్కడో తిరుగుతుంటాయి. షార్ప్నెస్, పదునుగా ఉండాలి బుర్రలో. దేవుని చేత విమోచించబడిన వారి బుర్రలు పదునుగా ఉంటాయి, మిగతా వాళ్ళకు మొద్దు రకాలుగా ఉంటాయి. ఇప్పుడు మనం చదివిన దాంట్లోనే అడిగాను, నేనే పెద్ద ఐఏఎస్ ప్రశ్న కాదు. చెప్పండి. 4వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తరువాత
అంటే భూలోకములో సంఘాల్లో ఉండే సంగతులు, లోపాలు ఇవన్నీ కనబడతా ఉన్నాయి. ఈ అయ్యాక అప్పుడు బోరద్దని వంటి స్వరం వినపడింది. అంటే లవొదికయ సంఘకాలం అయిపోయాక మనం ఇప్పుడు ఆ లోకంలోనే, ఆ కాలంలోనే బ్రతుకుతున్నాం. మీరే విశ్వాసనైనా అడగండి, అమ్మ ఎలా ఉన్నారు మీరంటే బాగానే ఉన్నామండి అంటారు. ఏది ఆరాధన మానేసినోడు బాగానే ఉన్నానంటాడు, ప్రార్థన చేయనోడు బాగానే ఉన్నానంటాడు, చర్చికి రానోడు బాగానే ఉన్నానంటాడు. ఏ రకంగా బాగున్నావు? ఎందుకంటారంటే ఇది లవొదికయ సంఘకాలం. ఏ బాగానోడైనా బాగానే ఉన్నానంటాడు. విశ్వాసంలో పడిపోయినోడైనా, విశ్వాసంలో చెడిపోయినోడైనా నేను బాగానే ఉన్నానంటాడు. లవొదికయ సంఘానికి తిరుగులేని గుర్తది. నేను పడిపోయాను అన్న మాటే బయటికి రాదు. ఐఎమ్ ఆల్ రైట్, నేను బాగానే ఉన్నాను. ఆ యుగంలో బతుకుతున్నాం మనం. ఈ అయ్యాక అప్పుడు నేను చూస్తే వినపడింది, అది అందుకే అంది. కాబట్టి సంఘాల గురించి అయ్యాక బూరధ్వని వంటి స్వరం వినపడుతుంది, అప్పుడు ర్యాప్చర్ జరుగుతుంది అన్నమాట. అందుకే యోహాను గురించి ఈ సంగతులు జరిగేటప్పుడు నిజంగా నీవు మనం సంఘముగా ఉంటే, సంఘములో మనం ఒక సభ్యుడు అయితే ఈ సంగతులు ప్రభు యొక్క రాకడను గురించిన సంగతులు మనలో 3 అనుభూతుల్ని కలిగించాలి. నంబర్ 1 డివోషన్, నంబర్ 2 డైనమిజం, నంబర్ 3 డ్యూటీ. ఏం చెప్పండి? డివోషన్, డైనమిజం అండ్ డ్యూటీ. డివోషన్ అంటే దేవుని పట్ల భక్తి పెరగాలి. ఏది నిజంగా నువ్వు ఆయన రాకడ కొరకు సిద్ధపడుతుంటే. రెండవది డైనమిజం అంటే దేవుని కొరకు నీవు చురుకుగా మారాలి. దేవుని కొరకు చురుకు, లోక సంబంధమైన వాటి కోసం చురుకు కాదు. లోక సంబంధమైన వాటి కోసం చురుగ్గా ఉండేవాళ్ళు లోతులు, ఆత్మ సంబంధమైన వాటి కోసం చురుగ్గా ఉండేవాళ్ళు అబ్రహాములు. కాబట్టి లోతులో ఉన్నారు, అబ్రహాములో ఉన్నారు. భోజనాలు ఉన్నాయి అనండి, ఎగేసుకొని వెళ్తాం. ఉపవాస ప్రార్థన అనండి, ఏంటి అట చూస్తున్నారు, పని ఉందండి. పెళ్ళి అనండి, అబ్బో సినిమా యాక్టర్కి ధీటుగా ఉంటుంది అలంకారం. లోక సంబంధమైన వాటి కోసం చురుకుగా ఉండేవాళ్ళు, దేవుని సంబంధమైన వాటి కోసం చురుకుగా ఉండేవాళ్ళు. 2 రకాలు. లోక సంబంధమైన వాటి కోసం చురుగ్గా ఉండేవాళ్ళు లోతులు, దేవుని సంబంధమైన విషయాల్లో చురుగ్గా ఉండేవాళ్ళు అబ్రహాములు. నువ్వెవరు? హూ ఆర్ యూ? నువ్వెవరు? అది లవొదికయ సంఘంతో సమస్య. నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొనిచున్నాను, నాకేం కొదువా, నేను ఇల్లు కొనుక్కున్నాను, కారు కొనుక్కున్నాను, మ్యారేజ్ అయింది, మ్యారేజ్ అవుతుంది, జాబ్ వచ్చింది, ఐఎమ్ ఆల్ రైట్. మరి పరిశుద్ధత, విశ్వాసం అవన్నీ చల్తా అండి, మేనేజ్ జరుగుతూ ఉంటాయి. అవి ఆటంతటిగా జరుగుతానుంటే మరి అవి కూడా ఆటంతటిగా జరిగిపోయినాయా? వాటి కోసమే ఎంత ఆసక్తి, ఎంత చురుకు. అందుకే లవొదికయ సంఘాన్ని వాంతి చేసుకున్నాడు ప్రభు. తెలుగులో ఉమ్మి అని ఉంది, కానీ మూల భాషలో ఉన్న పదం నేను నిన్ను కడుపులో దాచుకోలేక కక్కేసుకుంటున్నాను, కక్కుతున్నాను, నా అసహ్యమంతా నీ మీద పడేస్తాను అన్నట్టుంది ఆ భాష. కాబట్టి సోదరులారా, ప్రభువు రాకడను గురించిన ఆలోచన మనలో పనిచేస్తే 3 స్పందనలు కనపడతాయి. డివోషన్ టువర్డ్స్ గాడ్, డైనమిజం విత్ ఇన్ సెల్ఫ్, డ్యూటీ టువర్డ్స్ అదర్స్. చెప్పండి, మళ్ళీ చెప్పండి. డివోషన్ టువర్డ్స్ గాడ్, దేవుని విషయంలో భక్తి. డైనమిజం ఇన్ సెల్ఫ్, డ్యూటీ టువర్డ్స్ అదర్స్. ఈ 3 జరగట్లేదంటే అసలు ఆయన రాకడతో నీకేమీ సంబంధం లేదని అర్థం. దేవుని పట్ల భక్తి పెరుగుతుంది,
నీలో నీకు విశ్వాసము, చురుకుదనము, పరిశుద్ధత పట్ల ఆరాటం పెరుగుతుంది, ఇతరుల పట్ల బాధ్యత పెరుగుతుంది. అందుకే యోహాను ఏం చేస్తున్నాడు? 5వ వచనంలో నేను బహుగా ఏడుస్తున్నాడంట. బహుగా ఏడుస్తున్నాడు. ఇక్కడ ఒక మాట అడుగుతున్నాను, నీవు ప్రార్థనలో ఏడ్చి ఎంతకాలమైంది? నశించిపోతున్న ఆత్మల కోసం కన్నీళ్లు కార్చి ఎంతకాలమైంది? విశ్వాసములో వెనకబడిన వారి కోసం దుఃఖపడి ఎంతకాలమైంది? పాపములో కొట్టుమిట్టాడుతున్న ప్రజల కోసం ఏడ్చి ఎంతకాలమైంది? నరకాగ్నికి పరిగెడుతున్న ప్రజల కోసం నువ్వు ఏడ్చి కన్నీళ్లు కార్చి ఎంతకాలమైంది? దీనికి నీ దగ్గర ఆన్సర్ లేదంటే నువ్వు రాకడకు సిద్ధపడుతున్నావు అనేది నాటకమా, బోటకమా? ఆలోచించేయండి. ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతుండగా నేను ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తే నాలో ఇవి జరగాలిగా. డివోషన్ పెరగట్లేదేంటి? భక్తి పెరగట్లేదేంటి? నాలో డైనమిజం రావట్లేదేంటి? లోక సంబంధమైన వాటి కోసం భలే చురుగ్గా ఉంటున్నాను, ఆత్మ సంబంధమైన విషయాల్లో చురుగ్గా ఉండలేకపోతున్నానేంటి? సంఘం పట్ల, విశ్వాసుల పట్ల, దేవుని పని పట్ల బాధ్యురాలుగా ఉండవలసిన వాడిని ఏంటి నేను ఇలాగున్నాను? ఏదో ఆదివారం వచ్చి వందనాలు అనేసి వెళ్ళిపోతున్నానేంటి? ఏంటి అసలు నేను ఏం బాధ్యత తీసుకున్నా? అడుగుతున్నాను, చెప్పండి మీ ముఖం మీద. సంఘం కోసం నువ్వు తీసుకున్న బాధ్యత ఏంటి? ఈ బాధ్యత నీ మీదేసి నీ సేవకుడు, నీ యొక్క దాసుడు, దైవ సేవకుడు ఈ డ్యూటీ మరిచిపోవచ్చు అని అనుకోగలడా? నువ్వేం సిద్ధపడుతున్నావు ఆయన రాకడ కోసం? నువ్వు సిద్ధపడేది ఇది నాటకం కాదు. నీ మీద ఒక బాధ్యత వేస్తే ఇది జరుగుతుంది అన్న అష్యూరెన్స్ ఉందా? అప్పుడే నువ్వు రాకడ కొరకు సిద్ధపడుతున్నట్లు లెక్క. ఈ 3 జరగాలి. ఏంటా 3? చెప్పండి మళ్ళీ. డివోషన్ టువర్డ్స్ గాడ్, డైనమిజం విత్ ఇన్ సెల్ఫ్, డ్యూటీ టువర్డ్స్ అదర్స్. ఇవి జరుగుతున్నాయా? అప్పుడు నువ్వు రాకడ కొరకు సిద్ధపడుతున్నావని గుర్తు. బస్ కోసం ఎదురు చూసేవాడిని గుర్తుపెట్టవచ్చా? ఎలా గుర్తుపెడతావు? బస్ స్టాప్లో ఉంటాడు ఫస్ట్ పాయింట్. ఇంట్లో కూర్చొని ఏంటి కూర్చున్నావు అంటే బస్ కోసం ఎదురు చూస్తున్నా అంటే, అరే నీకేమైనా దిమ్మ ఖరాబ్ అయిందా అనరా? బస్ కోసం ఎదురు చూసేవాడు ఎక్కడ ఉంటాడు? ఫస్ట్ బస్ స్టాప్లో లేదా బస్ స్టాండ్లో. ప్రభువు కోసం ఎదురు చూసేవాడు ప్రార్థనలో, సంఘములో కనబడతాడు. నువ్వు ప్రభువు కోసం ఎదురు చూస్తున్నావా? చెప్పు, దీన్ని బట్టి చెప్పు. అందుకు ఏడుస్తున్నాడు. సో ఈ 5వ అధ్యాయాన్ని ఒక 5 భాగాలుగా విభజిస్తాను. అంతా వివరించి చెప్పలేను. మొదటి భాగం ప్రకటించుట, 2వ భాగం వెదకుట, 3వ భాగం దుఃఖించుట, 4వ భాగం కనుగొనుట, 5వ భాగం ఆరాధించుట. చెప్పండి 5 పనులు. ప్రకటించుట, 2 వెదకుట, దుఃఖించుట, కనుగొనుట, ఆరాధించుట. ముందు ప్రకటించాడు, ప్రచురింపగా అని చదువుతాం కదా. తర్వాత 3వ వచనంలో ఎక్కడ చూసినా ఎవరు కనపడలా, వెతికాడు, ఎవరు కనపడలా, వెదకుట అయిపోయింది. తర్వాత 4వ వచనంలో దుఃఖించుట, ఏడ్చాడు. 5వ వచనంలో ఏమండి కనుగొన్నాడు. 6వ వచనంలో కదా ఉంది, మరియు సింహాసనమునకును 4 జీవులకును పెద్దలకు మధ్య వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల అన్నాడు కదా. 5వ వచనం చూడండి,
ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, దావీదుకు చిగురైన యూదా గోత్రపు, మళ్ళీ చెప్పండి, యూదా గోత్రపు సింహం. సింహం ఎవరు? ఎవరికి పోలిక అది? యేసు ప్రభు. మరి గొర్రెపిల్ల ఎవరు? ఆయన కూడా యేసు ప్రభువే. ఎందుకు రెండు పోలికలు చెప్పాడు? 6వ వచనం ఆయన పాస్ట్ మినిస్ట్రీ, 7వ వచనం ఆయన ఫ్యూచర్ మినిస్ట్రీ. 6వ వచనం ఆయన గత పరిచర్య, 7వ వచనం ఆయన భవిష్యత్ పరిచర్య. 6వ వచనం ఆయన ఏం చేయడానికి భూలోకానికి వచ్చాడో అది తెలియజేస్తుంది. వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల అలా వచ్చాడు. 5వ వచనం ఏం తెలియజేస్తుంది? భవిష్యత్ పరిచర్య, అంటే ప్రపంచాన్ని మీద సింహంలాగా పడి చేల్చబోతున్నాడు. హిస్ ఫ్యూచర్ మినిస్ట్రీ. రెండూ ఒకటే, ఇద్దరూ ఒకటే. చరిత్రలో గొర్రెపిల్లగా వచ్చాడు, భవిష్యత్తులో సింహంగా చీల్చడానికి రాబోతున్నాడు. కనుగొన్నాడు, దొరికాడు ఒక ఆయన. అర్థమవుతుందా సోదరులారా? అది దొరికినప్పుడు ఆ తర్వాత ఏం చదువుతాం? కనుగొన్నారు. నెక్స్ట్ 9 నుంచి 14 వచనాల వరకు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆరాధిస్తూ ఉన్నారు. దేవర్ వర్షిపింగ్, వర్షిపింగ్, వర్షిపింగ్. పరలోకంలో ఉండేది ఆరాధన. ఒకటే ఒక్క పని, అది ఆరాధన. ఎందుకు మనం ఆరాధనకు అంత విలువిస్తాం అని అంటే, పరలోకంలో కూడా కొనసాగే పని అదే. ప్రార్థన భూలోకం వరకే, పరిచర్య భూలోకం వరకే, భోజనం భూలోకం వరకే, నిద్ర భూలోకం వరకే. పరలోకంలో ఉండే ఒకే ఒక కార్యక్రమం ఏంటది? ఆరాధన. నిత్యం ఆయన చూడటం, ఆరాధించటం. పాట ఒకటి వచ్చింది కదా ఈ మధ్య, నేనెల్లప్పుడూ సన్నుతించెదను. నిజమేనా? నిత్యం ఉందా? నిత్యం ఉందా? గుండె మీద చేసుకొని చెప్పు. గుండె ఆగిపోతే నా పూచి కాదు. మళ్ళీ నిత్యం ఉందా ఆయన కీర్తి నీ నోట్లో? పరలోకాన్ని తక్కువ అంచనా వేయకూడదు. అందులో ఉండే ఆరాధన భూలోకంలో అది మన సాధన. అందుకే ఆరాధించుట, ఆరాధించుట, ఆరాధించుట. సమయానికి పరిమితమై కొద్దిమంది కొద్ది మాటలతో ఆరాధిస్తున్నారు. కానీ పరలోకములో ఆరాధన ఎంత గంభీరంగా ఉండబోతుందో 4-5 అధ్యాయాల్లో కనపడతాయి. ప్రియులారా, పరలోకములో ఆ దృశ్యాలు ఒకసారి చూస్తారా? 4వ అధ్యాయానికి రండి. 4వ అధ్యాయం 2వ వచనం. వెంటనే నేను ఆత్మవశుడనైతని, అదుగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. అందరు బిగ్గరగా చదవండి. కాసేపు పరలోకానికి వెళ్ళొద్దాం. ఇక్కడ కూర్చొనే సింహాసనమునందు ఒకడు. ఏం చూశాడు యోహాను? సింహాసనమందు ఆసీనుడైన ఒక ఆయన్ను చూశాడు. రైట్. ఇంకా ఏం చూశాడు? ఆయన 3వ వచనం, ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమున. ఇంకా ఏం చూశాడు? ఆయన చుట్టూ ఉన్న ధనుస్సును చూశాడు. ఇంకా ఏం చూశాడు? 4వ వచనం, సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఆ సింహాసనముల యందు 24 పెద్దలు. 24 ఎవరు వాళ్ళు? దే ఆర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద చర్చ్. సంఘానికి ప్రతినిధులు 24 పెద్దలు. దాని గురించి బైబిల్ వ్యాఖ్యానకర్తల్లో రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. మొత్తానికి మనం నమ్మేది ఏంటంటే సంఘానికి ప్రతినిధులు అని. మరొక వ్యాఖ్యానం ఏముందంటే, ఇశ్రాయేలు 12 గోత్రాల్లో నుంచి 12 మంది
సంఘములో నుంచి ఏర్పాటు చేయబడిన 12 మంది మొత్తం కలిసి ప్రభువుని ఆరాధిస్తుంటారు అని ఒకళ్ళు చేస్తారు. సరే, దాని గురించి మనమే బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, సంఘ ప్రతినిధులు వారిని చూశాడు. తర్వాత మాట చూడండి, కూర్చుండరి. 5వ వచనం, ఆ సింహాసనములో నుండి ధ్వనులను, ఏం చూశాడు? మెరుపులు, ధ్వనులు, మెరుపులు, ధ్వనులు, ఉరుములు. ముందేమొస్తుంది? మెరుపు, తర్వాత ధ్వని, నెక్స్ట్ ఉరుం కదా, అంతేగా? లైట్నింగ్ అండ్ థండర్. మెరుపులు, ఉరుములు, ధ్వని బైబిల్లో దేనికి సూచన? దేనికి సూచన? యుద్ధం. యుద్ధం. ఆ చరణం ఏంటి? ఉరుములు మెరుపులు చేసి అపజయమిచ్చున అపవాదికిని. ప్రారంభం యెహోవా నా బలమా, పల్లవి. వెరీ గుడ్. పౌరుషము గల ప్రభు కోపించగ పర్వతముల పునాదులు వణికెను. పౌరుషము గల ప్రభు కోపించగ పర్వతముల పునాదులు వణికెను. ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమిచ్చును అపవాదికిని. అపజయమిచ్చును అపవాదికిని. ఎక్కడుందా మాట? పాటలో ఉంది. ఈ పాటకు రాయబడిన పాట మూలం ఎక్కడుంది? కీర్తనల గ్రంథం 18లో ఉంది. దావీదు కీర్తనలో నుంచి తీయబడిన మాట. ఉరుములు మెరుపులు బైబిల్లో దేనికి సూచన? వార్. దేవుడు యుద్ధం చేయబోయే ముందు జరిగేది. సో దేవుడు యుద్ధానికి సిద్ధపడ్డాడు అనేది చూశాడు. గాడ్ ప్రిపేర్డ్ ఫర్ వార్. ఆయన యుద్ధం చేయాలంటే నేరుగా సీన్లోకి దిగక్కర్లా. ఆయన గర్జిస్తే చాలు, 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. మీలో ఉరుంకి అదురుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి చెయ్యొత్తండి. అబ్బే నేను ఎప్పుడు అదురుకోలేదండి అన్న వాళ్ళు ఎత్తొద్దులే. ఉరుంకి ఒక్కసారైనా అదురుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అబ్బో, అందరూ అదురుకున్నాం ఉరుంకి కదా. ఉరంగానే ఒక సౌండ్, మరి పిడుగుబడిన చోట, మరి ఒక వాళ్ళకి పిడుగుబడిన చోట చెవుడు వచ్చేసింది ఆ సౌండ్కి, ఒక్క దెబ్బకే. అలాంటి ఉరుములు. కాబట్టి యోహాను ఎంత బాగా చూశాడండి. ఏం చూశాడు? సింహాసనాసీనుని చూశాడు, ఆయనను ఆవరించి ఉన్న ధనస్సును చూశాడు, 24 పెద్దలను చూశాడు, తర్వాత మెరుపులు, ధ్వనులు, ఉరుములు విన్నాడు. 6వ వచనానికి రండి. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రమున్నట్టుండెను. గాజు వంటి సముద్రం. గ్లాస్ లైక్ ఓషన్, గ్లాస్ లైక్ సీ. సముద్రం సహజంగా రంగులో ఉంటుంది, కానీ సముద్రం గాజులాగా ఉందంట. అంటే సొలొమోను ప్రత్యక్ష గుడారంలో దాని నమూనాగా మందిరాన్ని కట్టినప్పుడు రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయం, బుక్ ఆఫ్ 1 Kings చాప్టర్ 7 23వ వచనం. మరియు పోత పనితో ఒక సముద్రమును చేసెను,
ఈ తట్టు పై అంచు దేంతో చేశాడంట? పోత పనితో ఏం చేశాడు? సముద్రాన్ని చేయటం ఏంటండి? ప్రత్యక్ష గుడారంలో ఉపకరణాలు తెలుసా? మొదట ఏముంటుంది? ద్వారం దాటగానే ఏముంటుంది? బలిపీఠం. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే ఏముంటుంది? గంగాళం. అంత మట్టుకు చాలే. ఈ రెండు ఆవరణలో ఉంటాయి. లోపట ఏముంటాయి? అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటాయి? దీపవృక్షం, సన్నిధి రొట్టెల బల్ల, ధూపవేదిక. అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుంది? నిబంధన మందసం. ప్రత్యక్ష గుడారం బ్లూ ప్రింట్ మనసులో ఉండాలి. బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ కాదు, బ్లూ ప్రింట్ మనసులో ఉండాలి. చెప్పండి. ద్వారం దాటి లోపలికి వెళ్ళగానే ముందేమొస్తుంది? బలిపీఠం. నెక్స్ట్ గంగాళం. లోపలికి వెళ్ళగానే సన్నిధి రొట్టెల బల్ల, మరో పక్క దీపవృక్షం, కొంచెం ముందు ధూపవేదిక, తెర అవతల నిబంధన మందసం. ఇది ఇప్పుడు ఈ గంగాళం యొక్క ఉపయోగం ఏంటి? కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. దట్ ఈస్ ద పర్పస్. అందుకే సొలొమోను ఏం చేశాడు? సముద్రమును చేశాను. దానిని దేని మీద పెట్టాడు? 24వ వచనం. అది పోతపోయబడినప్పుడు ఆ గొబ్బలు 2 వరసలుగా పోతపోయబడెను. అది 12 ఎడ్ల మీద నిలవబడి ఉండెను. అంటే సముద్రం లాంటిదన్నమాట. అది అంత పెద్ద గంగాళం చేశాడు. దాంట్లో నీళ్లు. ఇక్కడ లోహంతో చేసిన సముద్రం కనపడుతుంది. పరలోకంలో ఏం కనపడుతుంది? గాజు వంటి స్ఫటికమును పోలిన సముద్రం. అంటే దాని అర్థం పరలోకములో కడుక్కోవడానికి అవసరం లేదు. ఇక నో నీడ్ ఫర్ క్లెన్సింగ్. ఆల్రెడీ అది భూలోకంలో జరగాలి. అడుగు బొడుగు ఏమన్నుంటే క్రీస్తు న్యాయపీఠం దగ్గర సెటిల్ అయిపోద్ది. ఇంకా పరలోకంలో కడుక్కునేది ఏముండదు. కడుక్కునేది ఉండదు, అడుక్కునేది కూడా ఉండదు. అడుక్కునేది అంటే, దేవా ఎండ బాగా కొడుతుంది, కొద్దిగా హోస్టింగ్ డ్రింక్ మాకు వారం ఇచ్చేవాళ్ళు, ఒక గ్లాస్ ఇస్తావా అని అడగక్కర్లా. అసలు దాహం అవసరమే లేదు అక్కడ. రోజు పప్పుచారు తిని బోరు కొడుతుంది, ఈరోజు ఏమన్నా దమ్ బిర్యానీ పెడతావా? కడుక్కునేది ఉండదు, అడుక్కునేది ఉండదు. అందుకే అక్కడ గాజు వంటి స్ఫటికమును పోలిన సముద్రం. అంటే మనుషులు మనస్తత్వాలు అంత స్వచ్ఛంగా ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, నా వైపు అందరు తిన్నగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి చెప్పండి, మనం పైకి కనబడ్డంత బాగా లోపల ఉన్నామా? లేవు. ఎన్ని చాటు మాటలు, ఎన్ని దాపరికాలు, ఎన్ని సీక్రెట్లు, మాట్లాడేటప్పుడు ఎన్ని అర్థాలు. అబ్బో! అందుకే భూలోకంలో కడుక్కోవడం అవసరం. ఎందుకంటే నటనలో ఆరితేరిపోయాం మనం. ఆస్కార్ అవార్డులు పెడితే చాలామందికి వస్తాయి. అది భూలోకంలో. పరలోకం దగ్గర ఇలాంటి వాళ్ళు ఎవరు వెళ్ళరు కదా. కాబట్టి భూలోకంలో ఉండగా వీళ్ళు ఒప్పుకుంటారు. అదే విశ్వాసికి గుర్తు. పరిపూర్ణత కొరకు పశ్చాత్తాపపడేవాడే, తాపత్రయపడేవాడే విశ్వాసి. విశ్వాసి అంటే అర్థం ఏంటి? పరిపూర్ణత కొరకు పశ్చాత్తాపపడుతూ తాపత్రయపడేవాడే విశ్వాసి. నేను ఇప్పటికే గెలిచానని అనుకోవట్లేదు, వేగిరపడుతూ పరిగెడుతున్నాను. ఎవరి మాట అంది? పౌలు. నేను ఇప్పటికే చాలా సాధించానని అనుకోవట్లేదు. దేవా, నేను ఎక్కలేనంత, నేను ఎక్కిన కొండలు సరిపోతాయని అనుకోవట్లేదు, నేను ఇంకా ఎక్కాలి. వాళ్ళే విశ్వాసులు. దేవా, 40 ఏళ్ళు సుమారుగా ఇశ్రాయేలీయులకు నాయకుడిగా ఉన్నాను,
ప్రజలందరూ నన్ను గౌరవిస్తున్నారు, పూజిస్తున్నారు, సంతోషం. కానీ నీ దగ్గరకు వస్తే గుండెలు గుబేలుమంటున్నాయి ప్రభువా. ఎందుకంటే నీ దగ్గరికి రాగానే నా రహస్య పాపాలు కనబడుతున్నాయి ప్రభువా. ఎవరా మాట అంది? మోషే. వాళ్ళే విశ్వాసులు. విశ్వాసిని గుర్తుపట్టేది అదే. రహస్య పాపాల కోసం బహిరంగంగా ఏడ్చేవాడే విశ్వాసి. చెప్పండి మళ్ళీ. రహస్య పాపం కోసం బహిరంగంగా ఏడ్చేవాడు విశ్వాసి. బహిరంగ పాపం కోసం జులాయిగా తిరిగాడు, దబాయించుకొని తిరిగేవాడు అవిశ్వాసి. దీన్ని బట్టే గుర్తుపట్టవచ్చు విశ్వాస అవిశ్వాస అని. A saint cries for his secret sins in public, whereas a sinner deliberately overlooks his public sins. ఇందులో ఏముందండి, ఇందులో ఏం తప్పు ఉందండి అనే వాళ్ళని ఎప్పుడు నమ్మొద్దు. నీ ముఖకాంతిలో నా రహస్య పాపాలు కనబడుతున్నాయి. అందుకే అక్కడ ఏముంది? గాజు వంటి సముద్రం. నో మోర్ హైడింగ్స్. దాపరికాలు ఉండవు అక్కడ. ఒకసారి ఇక్కడ ఉన్న భార్యలందరూ మాట అడుగుతున్నాను. మీ మనస్సు మీ భర్త చదవగలిగితే మీతో కాపురం చేస్తాడా? ఇక్కడ ఉన్న భర్తలందరూ మాట్లాడుతున్నాను. మీ మనస్సు మీ భార్య చదవగలిగితే మీతో కాపురం చేస్తుందా? తల్లిదండ్రులందరూ మాట్లాడుతున్నాను. మీ మనస్సులు మీ పిల్లలు చూడగలిగితే మమ్మీ డాడీ అని పిలవగలరా? పిల్లలను ఒక మాట అడుగుతున్నాను. మీ అమ్మ నాన్నోళ్ళు మీ మనసుల్లోనికి చూడగలిగితే ఎందుకురా ఇంట్లో ఉన్నావు అని అంటారా? ఎందుకంటే ఇప్పుడు దాపరికాలు ఉన్నాయి. దాచుకోవచ్చు, ఒప్పుకోవచ్చు. కానీ పరలోకంలో దాపరికాలు ఉండవు. అందుకే రాసింది అక్కడ మాట. గాజు వంటి, మళ్ళీ చదవండి 6వ వచనం. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి. గాజే క్లియర్గా ఉంటుంది. మళ్ళీ అది దేనిలాగా ఉంది? ఏమంటారు దాన్ని? క్రిస్టల్ క్లియర్ గ్లాస్. దానికే చార్లెస్ ఫిన్నీ పుస్తకం రాశాడు, క్రిస్టల్ క్లియర్ క్రిస్టియానిటీ. స్వచ్ఛమైన గాజు లాంటి క్రైస్తవ్యం. అలా ఉండాలండి క్రైస్తవుడు, సంఘం, విశ్వాసి. అది చూశాడు. తర్వాత 6వ వచనం చివరి భాగం. ముందు వెనక కన్నులతో నిండిన 4 జీవులు. ముందు వెనక కన్నులతో నిండిన 4 జీవులు అండి. ఎన్ని ఉన్నాయి? మనకు ముందు కళ్ళుంటేనే ఏమీ తప్పించుకోలేవు మన కళల్లో నుంచి. వెనకగోడు ఉంటే సినిమాల్లో అప్పుడప్పుడు ఇలాంటి సీన్లు కనపడుతుంటాయి. ఇటు ఇలాగే చూస్తుంటాడు, వెనకాల నుంచి ఒకడు దాడి చేయడానికి వస్తుంటాడు. ఇటు చూస్తాను, ఇటు గుద్దుతాడు, ఇటు చూస్తాను, ఇటు గుర్తాడు. అదే హీరో మీద ఎంత అభిమానం పెరిగిపోద్దో. బా ఏమి నాలెడ్జ్ రా ఇది. అదంతా మనుషుల కల్పితాలు. నిజానికి మనుషులకి ఎలా కళ్ళు లేవు. బ్రూస్లీ గురించి అలా చెబుతుంటారు. శబ్దాన్ని బట్టే డిసైడ్ చేసుకొని యాక్షన్ తీసుకుంటాడట బ్రూస్లీ. ఎదర కళ్ళు ఉంటేనే అలర్ట్నెస్ అంత కీన్గా ఉంటుంది. మీరు గమనించారా? ఎస్పీజీ గార్డులు అంటారు, స్పెషల్ ప్రొటెక్షన్ గార్డులు. రాజకీయ నాయకులకు వాళ్ళ ముందు ఉంటారే, వాళ్ళు 3, 4 ఉంటారు. వాళ్ళు ఒళ్ళంతా కళ్ళే. ఉండే కళ్ళు 2, కానీ ఎక్కడ ఏం కదలిక ఉన్నా సులభంగా పసిగడతారు. ఒకసారి జవహర్లాల్ నెహ్రూ చెన్నై స్టేడియంలో ప్రసంగం చేస్తున్నాడంట.
ప్రసంగం చేస్తూ ఉంటే పక్కన గార్డ్స్ గమనిస్తూ ఉన్నారు. గబగబా ఒక గార్డు దూకేసి వెళ్ళి ఒకరిని పట్టుకొని వచ్చి లాక్కొని వచ్చి బయటికి ఫటాఫటా 2 కొట్టి తీసుకెళ్ళిపోయాడు. ఏంటి సంగతి అని చూస్తే వీడు అక్కడ ఎదర సీట్లో కూర్చొని వీడు కొంటోడో తింగరోడో మొత్తానికి ఇలా పెట్టాడంట జవహర్లాల్ నెహ్రూకి. ఎలాగా? ఒట్టి చెయ్యే ఇలా పెట్టాడంట. ఇంకొచ్చి ఫటాఫటా 4 కొట్టి తీసుకెళ్ళిపోయారు. అంటే ఎక్కడ ఏం జరుగుతుందో 2 కళ్ళున్న వాడే సులభంగా పసిగడితే వీళ్ళకి ఎన్ని కళ్ళు ఉన్నాయి? ముందు ఉన్నాయి, వెనకాల ఉన్నాయి. వావ్, ఇంకెక్కడ తప్పించుకుంటాం? సో గాజు వంటి సముద్రం ఏం తెలియజేస్తుంది? నో మోర్ హైడింగ్స్, ఎవరు దాక్కోలేరు. ముందు వెనకాల కళ్ళు ఏం తెలియజేస్తున్నాయి? ఎవరు తప్పించుకోలేరు. నో బడీ కెన్ ఎస్కేప్. అది జరగబోతుంది. ఆ ముద్రలను విప్పడానికి ఎవరు తగిన వారు అని ఎదురు చూస్తూ ఉండగా చివరకు దొరికాడు. 2 క్యారెక్టరిస్టిక్స్ ఆయనకి. వధింపబడిన గొర్రెపిల్ల, ఇదివరకే ఆయన చేసిన పని. యూదా గోత్రపు సింహము, భవిష్యత్తులో ఆయన చేయబోయే పని. ప్రియులారా, ఈ సంగతులు మనం ఆలోచించినప్పుడు ప్రపంచ పరిస్థితులు ఎంత వేగంగా మారినా మనమేమి చింతించాల్సిన పని లేదు. మనం భయపడవలసిన పని లేదు. ఎందుకో తెలుసా? రాజ్యము, బలము, శక్తి నిరంతరము ఆయనవి. అందుకే మాదిరి ప్రార్థనలో ఆయన నేర్పించింది, రాజ్యము, బలము, శక్తి నిరంతరము నీవే అయ్యున్నవి తండ్రి. ఆ రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నాం. మంచిది. 7 ముద్రల పుస్తకాన్ని గురించిన ప్రారంభ విషయాలు మాత్రమే ఈరోజు చూడగలిగాం. ముగింపులో ఈ చివరి ఆచరణాత్మకమైన ప్రశ్న మరలా మీకు వేసి నేను ముగించాలని కోరుతున్నాను. రాకడ నిన్ను ఈ 3 రకాలుగా సిద్ధపరచకపోతే దేవునికి నీకు ఏ సంబంధము లేనట్టే. ఏ 3 రకాలుగా చెప్పండి? నీలో డివోషన్ పెరగాలి, రెండవది నీలో డైనమిజం పెరగాలి, నీలో డ్యూటీ బాధ్యత పెరగాలి. అప్పుడే నువ్వు రాకడ కొరకు సిద్ధపడుతున్నట్టు. అలా కాకపోతే ఏం పడతాయి? డ్యూటీలో ఫెయిల్ అయ్యావా, దెబ్బలు పడతాయి. ఎక్కడుందా మాట? లూకాసు వార్త 12వ అధ్యాయంలో, తన యజమానుని చిత్తమెరిగియుండియు సిద్ధపడక అలాగు చేయని దాసునికి అనేక దెబ్బలు తగులుతాయి. దేవుడు కొడతాడు సుమా, కొడతాడు. ఆషామాషి కాదు. దేవునితో ఆయన కొడతాడు, ఆయన ముడతాడు, ఆయన తడతాడు. 3 చేయగలడు ఆయన. ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడుతుంటే ఈ 3 పనుల కొరకు మనల్ని మనం అప్పగించుకుందాం. ఎవరికాళ్ళే ప్రశ్నించుకోండి. రాకడ కొరకు ఎదురు చూస్తున్న నాలో భక్తి పెరుగుతుందా? 2022 కంటే 23లో, 23 కంటే 24లో, 24 జనవరి 1 కంటే ఫిబ్రవరి 25న పరిశుద్ధతలో పెరిగానా? అయితే నీకు మందు పని చేస్తున్నట్టే లెక్క. పరిశుద్ధతలో నువ్వు పెరగలేదా? అయితే నీకు చెప్పండి, మందు పని చేయట్లా. చదువు అబ్బని వాడు మొద్దోడు, మందు పని చేయని వాడు దౌర్భాగ్యుడు. ఉద్యోగానికెళ్ళి పనికెళ్ళి ప్రతిఫలం పొందలేనివాడు నిస్సహాయుడు. దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు వింటూ కూడా పరిశుద్ధతలో ఎదగనివాడు ఏమవుతారో మరి.
మన డివోషన్, మన డైనమిజం, మన డ్యూటీ పెరగాలి. అప్పుడే ఆయన రాకడ కోసం మనం ఎదురు చూస్తున్నట్లు. ప్రార్థన చేద్దాం. తల వంచండి. ప్రార్థన.